హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామందికి దోశలన్నా ఇడ్లీ అన్నా చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అదే దోశ మనం ఇంట్లో చేసుకుంటే మనకి డబ్బులు అండ్ హెల్తీ కూడా. సో ఇదే దోశ మనం బండి మీద తింటే ఆల్మోస్ట్ 30 రూపీస్ తీసుకుంటాడు. అదే కొంచెం స్టాండర్డ్ హోటల్లో అయితే 100 రూపీస్ కూడా తీసుకుంటాడు. సో సింపుల్గా క్రిస్పీ దోశలు రావాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది బ్యాచులర్స్కి కూడా వెరీ యూజ్ఫుల్ అండి. సో ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కప్పు మినపప్పు అయితే తీసుకుంటున్నాను. ఏదైతే కప్లో మినపప్పు తీసుకున్నామో అదే కప్లో 2 గ్లాసెస్ ఆఫ్ మనం రైస్ తీసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు వేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుంది. సో శనగపప్పు అనేది వేసుకోండి. తర్వాత వాటర్ వేసుకొని చక్కగా శుభ్రం చేసుకోవాలి. సో వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా శుభ్రపరచుకోవాలి. సో మనం ట్యాప్ దగ్గర 2-3 టైమ్స్ చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ మనం నానబెట్టాలి. ఆ తర్వాత నేనైతే పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నాను. నా దగ్గర వెట్ గ్రైండర్ లేదు కాబట్టి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సో ఈ విధంగా ట్రై చేయండి. దోశలు క్రిస్పీగా కూడా వస్తాయి. మనం బయట తినడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే మంచిది కదా. సో అంతే, చూసారా, ఈ విధంగా అయితే బ్యాటర్ స్ట్రక్చర్ రావాలి. అండ్ చాలామంది ఓవర్ నైట్ ఫ్రెగ్మెంటేషన్కి వదిలేస్తారు. నేనైతే నాకు తొందరగా దోశలు కావాలి అనేసి నేనైతే ఫ్రెగ్మెంటేషన్ చేయట్లేదు. ఈ విధంగా వేసుకున్న దోశలు క్రిస్పీగా వస్తాయి. సో ఈ విధంగా చేసుకొని నేనైతే క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ 2 days వరకు పెట్టుకుంటాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారా, ఫ్రెగ్మెంటేషన్ చేయకపోయినా దోశలు క్రిస్పీగా వస్తాయి. సో ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, దోశలు